హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంటిల్లు. ఈరోజు నేను మీకు పొన్నగంటి కూర పెసరపప్పు ఎలా చేయాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఇలా తినడం వల్ల కంటి చూపుకి కూడా చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీని కొరకు ముందుగా పొన్నగంటి కూర పెసరపప్పు తీసుకోవాలి. పెసరపప్పు ఒకసారి కడిగి 5 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. పొన్నగంటి కూర ఇలా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 3 పావుల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర, ఆవాలు, 4 పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసి ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత పొన్నగంటి కూర వేసి 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇలా ఉడికిన తర్వాత ముందుగా నానబెట్టిన పెసరపప్పు వేసి కలుపుకొని మరో 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత 3 మీడియం సైజు టమాటా ముక్కలు వేసి బాగా కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ అల్లం వేసి మరో 2 నిమిషాలు పచ్చివాసన పోయేలా మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత 2 టీ స్పూన్ల కారం వేసి మరొకసారి కలుపుకొని కొద్దిగా కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. పొన్నగంటి పెసరపప్పు కూర రెడీ. తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.